హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే గుజ్జినండం అండి. ఇది 9th మంత్ నుంచి 12th మంత్ బేబీస్ వరకు పెట్టొచ్చు. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి రైస్ అండి. ఒక లోటాతో రైస్ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి కందిపప్పు తీసుకోవాలండి. కందిపప్పు కూడా 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పు కొంచెం తక్కువే వేయండి. మా పాప అయితే ఫస్ట్ నుంచి తింటుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. లేకపోతే ఎర్ర కందిపప్పు కొంచెం ఎక్కువ వేసి ఇది 1 స్పూన్ వేసుకోండి అనమాట. దీంట్లోకి 2 టీ స్పూన్స్ ఆఫ్ మినపప్పు కూడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకున్నాను. 2 టీ స్పూన్స్ ఆఫ్ పెసరపప్పు కూడా వేసుకోవాలండి. పప్పులన్నీ ఉంటేనే కదా ప్రోటీన్ అందేది పిల్లలకి మంచిగా. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ పెసరపప్పు వేసుకున్నాక మంచిగా ఉంటుందండి. బేబీస్ కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను చెప్తున్నాను కదండి, నా 2 పాపలకి ఇదే పెట్టాను. మనం చేసే విధానంలో ఉంటుంది, ఫ్రై చేసే విధానంలో ఉంటుందండి ఎప్పుడైనా టేస్ట్ అనేది. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఎర్ర కందిపప్పు, ఇది మంచిగా వేసుకోండి. నా దగ్గర అయిపోయింది, అందుకే నేను కొంచెం వేసుకున్నాను. కందిపప్పు 1 వేసుకొని ఇది 2 వేసుకోవాలి. దీంట్లోకి కొన్ని జీడిపప్పు, బాదం పప్పు, కొంచెం వాము, కొంచెం జీలకర్ర వేస్తే వామ్ స్కిప్ చేయండి, వామ్ వేస్తే జీలకర్ర స్కిప్ చేయండి. ఏదో ఒకటి మాత్రమే వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి పింక్ సాల్ట్ వేసి వండుతున్నానండి నేను. మీరు కూడా మీకు నచ్చినట్టుగా మామూలు సాల్ట్ కన్నా పింక్ సాల్ట్ వేయండి. చిన్నపిల్లలకి కదా. తీసుకున్న పప్పుల్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ముందుగా ఒక క్లాత్ కడిగేసి ఆరబెట్టుకున్నాను. ఆ క్లాత్ మీద శుభ్రంగా కడిగిన 2 సార్లు కడిగి వేస్తున్నానండి. బియ్యం చక్కగా మంచిగా సపరేట్గా వేయండి. అంతా ఒక షాట్ వేస్తే లోపల ఆరదు, బయట ఆరుతుంది, లోపల ఆరదు. బియ్యం మంచిగా ఉండదు. మనకి బియ్యం అనేది పట్టుకుంటే చిన్నగా పొడిగా అయిపోవాలండి. అప్పటి వరకు కూడా బియ్యం ఎండాలి. 2 అవర్స్ ఎండితే సరిపోతుంది. బియ్యం ఆరిపోయాయండి. దీన్ని మనం లైట్గా ఫ్రై చేసుకుందాం. అది కూడా ఫ్లేమ్ ఎప్పుడు సిమ్లోనే ఉండి ఫ్రై చేయాలండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇలా చేస్తేనే పిల్లలకి డైజెషన్ మంచిగా అవుతుంది. అందుకని నేను ఎప్పుడు ఇలాగే చేస్తానండి. బేబీస్ డైజెషన్ చాలా ఇంపార్టెంట్ కదండి. మనం చేసామంటే సరిపోదు కదా, వాళ్ళ డైజెషన్ కూడా మంచిగా అవ్వాలి. బేబీ కూడా చాలా వెయిట్ గెయిన్ అవుతారండి. నా 2 బేబీస్కి ఇదే ఫుడ్ పెట్టాను 12 మంత్స్ వరకు కూడా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో కొంచెం వామ్ కూడా వేసుకొని ఫ్రై చేయండి. చూసారు కదా, లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. కొంచెమే వేయండి వాము, ఎందుకంటే మరీ ఎక్కువగా వాము ఉన్న పిల్లలు తినలేరు, వేరు చేస్తుంది కదా పిల్లలకి. అందుకే కొంచెం ఒక చిటికెడంత వాము వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది, డైజెషన్ కూడా మంచిగా అవుతుంది. చూసారా, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసి ఇంకా ఇప్పుడు మనం తింపుకోవాల్సిన సమయం దగ్గరికి వచ్చిందనమాట. ఇంకొంచెం కలర్ రావాలండి, మరీ కొంచెం తక్కువగా ఉంది. ఇంకొంచెం కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, మంచి బ్రౌన్ కలర్లో వచ్చాయి కదా. దీన్ని తింపేసి పక్కన పెట్టుకుందాం ప్లేట్లో. తర్వాత మనం ఏం తీసుకోవాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవాలండి. చూపిస్తున్నాను రెండోసారి కూడా, ఈ కలర్ వస్తే సరిపోతుందని. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి బాదం పప్పు, జీడిపప్పు తీసుకున్నా. ఇవి కొన్ని ఎక్కువే తీసుకున్నానండి, ఎందుకంటే మా పెద్ద ఫ్రై చేశాక కొంచెం తింటుందని. మీరైతే అవి ఒక 6 ఇవి ఒక 6 తీసుకోండి చాలు. చిన్నపిల్లలు కదా, ఎక్కువ తీసుకున్నా మళ్ళీ వాళ్ళకి డైజెషన్ మంచిగా అవ్వదనమాట. ఇవి కూడా లైట్గా ఫ్రై అవ్వాలి, మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి. ఇవన్నీ చూసారా, బియ్యం పక్కనే వేసాను. ఈలోపు బియ్యం ఆరిపోయేలోపు డ్రై ఫ్రూట్స్ వేగిపోతాయండి. డ్రై ఫ్రూట్స్ బియ్యం కలిపేసి పక్కన పెట్టేస్తాను. అది కూడా 1 గంట మొత్తం పూర్తిగా చల్లారాలండి బియ్యం. అప్పుడు మాత్రమే మిక్సీ పట్టుకోవాలి, ఎందుకంటే వేడి మీద మిక్సీ పడితే మళ్ళీ ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు. మినిమం ఈ ఉగ్గు వచ్చేసి 20 డేస్ స్టోర్ ఉంటాయి. చూడండి, ఆరిపోయాయి, చల్లగా మంచిగా ఆరిపోయాయి కదా. ఇప్పుడు మాత్రమే మిక్సీ చేసుకోవాలి. మా లక్కీ వచ్చేసి మమ్మీ నేను తింటాను జీడిపప్పు బాదం పప్పు అంటుంది. మిక్సీ చేశానండి. మరీ మెత్తగా చేయకూడదండి, కొంచెం పలుగ్గానే చేయాలి. ఎందుకంటే 9th మంత్ 12 మంత్ బేబీస్ కదా, వాళ్ళకి కొంచెం పళ్ళు వస్తూ ఉంటాయి, చూ చేస్తూ ఉంటారు. అందుకని
మరీ మెత్తగా వద్దు, కొంచెం బరగ్గానే ఉండాలి. ఇలా వస్తే సరిపోతుందండి. ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. దీన్ని కూడా డైరెక్ట్గా మనం బాక్స్లో స్టోర్ చేసుకోకూడదండి. వేడి చల్లారే వరకు ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేశాను. ఇప్పుడు బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఈ పిండి మినిమం 20 days వరకు ఉంటుందండి. ఎక్కువైనా పట్టొద్దు, పిల్లలకి కదా, ఎక్కువ పట్టేసుకొని పిల్లలకి పెడదామని అనుకోవద్దండి. 20 daysకి పట్టుకుంటాను. నేనైతే ఇలా పట్టుకుంటానండి. ఎక్కువ డేస్ స్టోర్ ఉన్నా పిల్లలకు పెట్టడం నాకు ఇష్టం లేదండి, చిన్నపిల్లలు కదా, అందుకనే స్టోర్ చేసి పక్కన పెట్టుకున్నాను. 20 daysకి మాత్రమే. బేబీ వెయిట్ కూడా చాలా మంచిగా ఉంటుందండి ఈ ఫుడ్ పెడితే. మా పెద్ద పాపకి ఇదే పెట్టాను, మా చిన్న పాపకి ఇప్పుడు ఇదే పెడుతున్నాను. ఫస్ట్ స్టోర్ చేసుకున్న పిండిని కొంచెం 2 స్పూన్లు వాటర్లో వేసి ఒక 1/2 hour నానబెట్టాలండి. నానబెట్టిన తర్వాత ఇలా గుజ్జునన్నంలాగా స్టవ్ మీద ఉండాలి. మరీ ఎక్కువ ఉడకకూడదండి, కొంచెం ఇలా వస్తే చాలు. మరి థిక్గా ఉన్న పిల్లలు తినలేరు కదా, చిన్నపిల్లలు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.